హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో బంగారుపేట పుంజుల సంత అయితే చూపించబోతున్నాం మనము. ఈ బంగారుపేట పుంజుల సంత కోళ్ళ సంత వచ్చి ప్రతి శుక్రవారం జరుగుతుంది. బంగారుపేట కర్ణాటక స్టేట్ కోలార్ డిస్టిక్ ఈ బంగారుపేట టౌన్లోనే ఈ మార్కెట్ యార్డ్లో అయితే జరుగుతుంది. వీటి గురించి డీటెయిల్స్ అయితే అడిగాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాము. ఇక్కడే పుంజుల సంత, మళ్ళీ ఆవుల సంత, దూళ్ళ సంత, తర్వాత గొర్రెల సంత జరుగుతుంది. నేనైతే సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్ వెళ్ళి అయితే చూడండి. ఇంకా వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం. వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూడొచ్చు 2 చిలుక ముక్కలు అయితే ఉన్నాయి. చిలుక ముక్కు పుంజులేనవి, ఒక పెట్ట ఒక పుంజు. నా ఏం రేట్ పడిందా మీకు? ఈ రెండునా జత షేరి 3,500 చెప్తున్నారు. ఇక్కడ ఒక పుంజు అయితే ఉంది. ఇక్కడైతే ఎవరు లేరు, అది ఊతేస్తుంది. ఇక్కడికి వచ్చే కొందరికి అయితే ఎవరు లేరు. ఇక్కడ కట్టేసి అయితే వెళ్ళారు, లేదా కొన్నారేమో ఈ పుంజుని కొనేసి ఇక్కడ కట్టేసి అయితే వెళ్ళారు. ఒక పుంజు పిల్ల అయితే ఉంది, వ్యాపారం చేస్తున్నారు. తెలిసిండే ఆయన్ని. నా ఏం చెప్తారనా? ఇంకా ఏం చెప్పలేదు. వాళ్ళు 500 రూపాయలకి అడుగుతున్నారు. ఎంత చెప్తా ఉన్నారా? 800 చెప్తా ఉన్నారా? 800 చెప్తున్నారు. వీళ్ళు ఒక 500 రూపాయలకి అడుగుతున్నారు. చూడండి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది క్రాసు, చిన్న పుంజు. భయపడుతుంది. భయపడకమ్మా, నేనేం చేయను. చూడండి ఏం చేస్తుంది. ఊతేసి రోపేస్తుంది. ఇక్కడైతే ఎవరు లేరు, రేట్ అడుగుదాము అంటే ఇంకా అక్కడ చూడొచ్చు. పుంజులు అయితే ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఇక్కడ ఒక పెట్ట అయితే ఉంది. నా ఏం రేట్ చెప్తా ఉన్నారన్నా? 2,000. నా ఇది జాతి అవుతుందా? తెల్లు 2,000 చెప్తున్నారు. పెట్ట జాతి పెట్ట. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత బేరాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఒక పుంజు ఉంది, దీన్ని ఇక్కడ కట్టేశారు. రెక్కలు కొట్టద్దమ్మా, రెక్కలు కొట్టి యూట్యూబ్ కొట్టి తీసుకోడు. ఇది అప్పుడు డబ్బా రెక్కలు కొడుతుంది. రెక్కలు కొడితే యూట్యూబ్ అయితే తీసుకోదు, స్ట్రైక్స్ అయితే వేస్తుంది. ఇక్కడ ఎవరు లేరు, పెట్టేస్తే వెళ్ళిపోయారు. ఇది సంత, పుంజుల సంత. పుంజు ఉంది. బంగారుపేటలో మంచి జాతి పుంజులు అయితే దొరుకుతాయి. చిలుకమూతి, సైలం బ్రీడు అంతా. ఇక్కడైతే చూడొచ్చు కోళ్ళకు సంబంధించిన తాళ్ళు అయితే ఉన్నాయి. అంటే కొంచెం సేఫ్టీగా ఇవి పగ్గాలు. అన్న ఏం చెప్తారు నా రేట్లో? 50 ఒకటి. ఇది ఒకటి 50,000 50 రూపాయలు చెప్తున్నారు. ఇదినా? ఇది 40. అంటే దీనికి ఇంకేం డిఫరెన్స్ ఉంటుందా? థర్డ్ డిఫరెన్స్ అని చెప్తున్నాను. కత్తులు పెట్టుకునే బాక్స్. ఇదైతే కత్తులు పెట్టుకునే బాక్స్ అంట. అంటే పందాల టైంలో పెట్టుకుంటారు కదా, అట్లా బాక్స్ సేఫ్టీగా ఉంటుంది. ఇదేం చెప్తారనా? 450. అది ఫైనల్లా? మళ్ళీ ఏమన్నా 50 రూపీస్ తక్కువ అయితే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాము అని చెప్తున్నారు ఆయన. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ చేసి తీసుకోండి. ఇంకా బ్యాగులు కూడా చిక్కుతాయి. ఇప్పుడు బ్యాగులు లేవనా? బ్యాగులు అయిపోయినాయంట. మీకు కావాలంటే వాళ్ళు తెప్పించైతే ఇస్తారు. అన్న మీ పేరు? మంజు. నా మీ ఫోన్ నెంబర్ చెప్తారు? 8971 76 771. వీళ్ళ పేరు మంజు అని. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఫోన్ చేసి లేదా డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోండి. అన్న మీరు ఆయా సంతలో చెప్తారు? చింతామణి, కుందార్లపల్లి, ఎండింగ్ నెల ఇక్కడ బంగారుపేట. ఈ సంతల్లో అయితే ఉంటారు వీళ్ళు. లేదు ఏమన్నా మీరు బల్క్గా ఆర్డర్ కానీ పెడితే ఏం ట్రాన్స్పోర్ట్ ఏమన్నా చేయకైతేనా? ఇండియన్ పోస్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది జాస్తి బల్క్గా ఆర్డర్ పెడితే అని చెప్తున్నారు. ఇక్కడ ఒక పుంజ అయితే ఉంది, నూరి జాతి అనుకుంటున్నా. ఇది నూరి జాతి పుంజా? నా ఏం రేట్ చెప్తారనా? 3,500. ఇది నూరి జాతి పుంజు, 3,500 చెప్తున్నారు.
పుంజులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి అక్కడ పుంజు. ఇదైతే భారీ పుంజులు అయితే దొరుకుతాయి ఇక్కడ. ఇంకా అయితే మంచి జాతి పుంజులు అయితే దొరుకుతాయి. బంగారుపేట సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఒక పుంజు పెట్ట అయితే ఉన్నాయి. మీవేనా పుంజు? అన్న ఏం రేట్ చెప్తారు నా పుంజు? 4.5. ఇది జాతి అవుతుందా? జాతి ఈ సైలం బ్రీడ్ అంటే ఫైటింగ్ పర్పస్ ప్లస్ బ్రీడింగ్ కూడా ఇదైతే సైలం బ్రీడ్. ఇది ఎంత చెప్తా ఉన్నారు? ఇది 4.5 వేలు చెప్తున్నారు. చూడండి బాగా సూపర్గా అయితే ఉంది పుంజు. గట్ట అయితే బాగా దిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పుంజు ఉంది. ఏం రేట్ అని అడుగుదాము. మీదేనా పుంజు? అన్న ఏం రేట్ చెప్తా ఉన్నారు? 4,000 చెప్తున్నారు. బ్రీడ్ అవుతుందా? జావా, కగర్ జావా బ్రీడ్ అంట. అంటే ఫైటింగ్ పర్పస్ ఇది? ఫైటింగ్ పర్పసా? కగర్ జావా బ్రీడ్ అని చెప్తున్నారు. ఫైటింగ్ పర్పస్. చూడొచ్చు ఆర్లు కూడా వచ్చింది లేదు. దీని ఏజ్ ఎంత ఉండొచ్చునా? 7 నెలలు అని చెప్తున్నారు. 7 నెలలు పుంజు అని చెప్తున్నారు. ఇక్కడికి మంచి జాతి పుంజులు అయితే వస్తాయి. అక్కడంతా కట్టేస్తారు. చూడండి ఇక్కడ ఒక 2 అయితే ఉన్నాయి. మీవే ఇవి? ఏం రేట్ చెప్తారనా? 6.5 చెప్తాను. 1, 2 జత. ఇది ಯಾವ జాతన? ఇది చిలుక ముక్క. ఈ చిలుక ముక్క పుంజులు ఒక జత 6.5 వేలు చెప్తున్నారు. చూడొచ్చు చిలుక ముక్కు. జత 6.5 వేలు లెక్క చెప్తున్నారు. వాళ్ళ చూస్తుంది ఈ పక్కుండేది, ఈ పక్కుండే పుంజు. ఇక్కడైతే భారీ జాతి పుంజులు అయితే దొరుకుతాయి. జాతి కోళ్ళు, జాతి పుంజులు సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ సంత. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పుంజు ఉంది. గట్ట అయితే భారీగా దిగింది. మీదేనా అన్న? ఏం రేట్ చెప్తారనా? అదేం రేట్ చెప్తాను? 3,000. యావత్ బ్రీడా? శైలం. ఇది 3,000 చెప్తున్నారు. శైలం బ్రీడు అంటే ఫైటింగ్ పర్పస్. ఇది బ్రీడింగ్ పర్పస్ కూడా పనికొస్తుంది. గట్ట అయితే బాగుంది. ఈ వాన ఎగ్గు ఉండేది ఇంకంతా కొంచెం తెడిచిపోయాయి. చెల్లి కదురుతున్నాయి. ఎంత ఏజ్ అయింది అసలు దీనికి? వయసు ఎంత ఉండొచ్చు? అందాజు అయితే తెలీదు. 3,000. యావది ఇది బ్రీడా? 3,000 చెప్తున్నారు పుంజు. చూడొచ్చు బాగా గట్టి అయితే ఉంది. ఆర్లు కూడా చూడొచ్చు. అది ఫైనల్ రేట్ ఉండదు. తర్వాత కొద్దిగా బెటర్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇదే ఈ బంగారుపేట సందే ఆవులదే సపరేట్, మళ్ళీ గొర్రెలదే సపరేట్ అయితే చేశాను నేను వీడియో. చూడండి బాగుంది, బాగా చేరండి అవి.